వెన్నని కరిగిపెట్టి నెయ్యి తయారు చేస్తారు. కానీ వెన్న తీసిన మజ్జిగతో ఏం చేస్తారు? మీరైతే కామెంట్ చేయండి. నేనేం చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్గా పారబోసే మజ్జిగ నుంచి ఏం చేస్తానో చూడండి. చూడండి వెన్న ఎంత బాగా వచ్చిందో. ఒకే దెబ్బకు 3 పిట్టలు మీగడతో మొదట వెన్న తయారైంది కదా. ఇప్పుడు పనీర్ తయారు చేయడం చూడండి. నెక్స్ట్ థర్డ్ ఐటెం నెయ్యి. వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది. ఇవి రెండైతే అందరికీ తెలిసినాయే. కానీ పనీర్ ఆ మజ్జిగ వాటర్లో వెనిగర్ మిక్స్ చేసిన కొన్ని వాటర్ కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా పలిగిపోయిందో. ఆ పగిలిపోయిన దాన్ని ఒక 5 మినిట్స్ ఉడికించి వడపోసుకోవాలి ఒక ఫ్రెష్ క్లాత్ పెట్టుకొని. చూడండి ఇంచుమించు 4 మెంబర్స్కి సరిపోతుంది ఈ పనీర్. మంచిగా పనీర్ కర్రీ చేసుకోను, లేకపోతే పనీర్తో బిర్యానీ చేసుకొని తినొచ్చు. నేనైతే వీక్లీ వన్స్ చేస్తాను. ఒకసారి కర్రీ, ఒకసారి బిర్యానీ, పిల్లల ఇష్టాన్ని బట్టి. మిగిలిన వాటర్ని కూడా కర్రీలో వేసి యూజ్ చేసుకోవచ్చు. అందుకే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్నాను. ఇక్కడ ఏది వేస్ట్గా పాడేసేదే లేదు. మీగడతో వెన్న తీసిన వాటర్తో పనీర్. చూడండి పనీర్ ఎంత బాగుందో. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు కుక్ చేయడమే. ఇక్కడ నెయ్యి రెడీ అవుతుంది. నెయ్యి లాస్ట్ మూమెంట్లో మనం తమలపాకులు వేస్తే నెయ్యి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా భలే ఉంటుంది. అయిపోయిందా? ఒకే దెబ్బకి 3 పిట్టలు అని అందుకే అన్నాను. మీగడతో వెన్న, పనీర్ అండ్ నెయ్యి. దట్స్ ఆల్. ఓకే, బాయ్ బాయ్.